హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఉన్న ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. లింక్ ద్వారా పర్చేస్ చేసుకోండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో ఏంటంటే నార్మల్ జనరల్ ప్రోడక్ట్ ఇది. సో అందరి ఇంట్లో కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనేసి జనరల్గా ఒక వీడియో చేద్దామన్న ఆలోచనతో నేను వీడియో చేస్తున్నా. ఓకే, సో ప్రోడక్ట్ ఏంటంటే ఇది డిజిటల్ థర్మామీటర్. ఓకే, సో డిజిటల్ థర్మామీటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఎందుకంటే సో పిల్లలకి ఈ వాతావరణం సీజనల్ చేంజెస్ వల్ల చాలా మందికి ఫీవర్స్ వస్తున్నాయి. సో హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన ఉంటుంది. అసలు బాడీ టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అనేది తెలీదు. సో ఎవరిని కన్సల్ట్ చేయాలి ఏంటి అనేది ఈ వర్షాలకు కూడా చాలామంది బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో స్కూల్స్లో పిల్లలకి ఫీవర్స్ రావడం, ఒకరికి వచ్చిన ఫీవర్ ఇంకోరికి రావడం. సో రెగ్యులర్గా సో సీజనల్ చేంజ్ జరిగినప్పుడు ఖచ్చితంగా కొంచెం సో కాఫ్, కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇలాంటివి అటాక్ అవుతాయి. సో జనరల్గా సో ఇదొకటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా బెటర్. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మనం రెగ్యులర్గా టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. లైక్ ఫీవర్ వచ్చినప్పుడు మనం చూడొచ్చు, అంటే సివియారిటీ ఎంత ఉంది ఏంటి అనేది. సో ఇది డిజిటల్ థర్మామీటర్. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఇదే సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే యాక్యూష్యూర్ డిజిటల్ థర్మామీటర్. అంటే ఇదే పర్చేజ్ చేయాలని ఏం లేదు. నేను డిస్క్రిప్షన్లో ఇంకా వేరే డిజిటల్ థర్మామీటర్ లింక్స్ కూడా పెడతాను. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ థర్మామీటర్ అనేది ఒకటి పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో సో ఈ ప్రోడక్ట్కి వస్తే ఏంటంటే సో ఇది యాక్యూష్యూర్ డిజిటల్ థర్మామీటర్. ఓకే, సో 100% మర్క్యూరీ ఫ్రీ అండ్ హైలీ యాక్యురేట్, కరెక్ట్ టెంపరేచర్ కరెక్ట్ చూపిస్తుంది అంట. లో బ్యాటరీ ఇండికేషన్, లో బ్యాటరీ లో అయినప్పుడు ఇండికేట్ చేస్తుంది అంట. సో ఫాస్ట్ రిజల్ట్. ఓకే, సో నెక్స్ట్ ఓరల్, రెక్టల్ అండ్ బేసల్ యూజ్, ఆటో స్విచ్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, నేను ఈ ఇమేజెస్ చూపిస్తా చూడండి. సో ఈ బటన్ ప్రెస్ చేసి నోట్లో కానీ ఇట్లా టంగ్ కింద పెట్టుకోవాలి, లేదంటే ఇట్లా ఆంపిట్స్ కింద, ఆంపిట్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ చేస్తున్నా. సో దీనికి సో ఇది ఒక కేసులో వచ్చింది. సో ఇలాంటి కేసు ఉంటే కొంచెం బెటర్, అంటే పురుగులు అవి ఇవి రాకుండా. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. సో ఇది యాక్యూష్యూర్. సో ఇక్కడ మనకు టెంపరేచర్ చూసుకోవచ్చు. ఇది ఆన్ ఆఫ్ బటన్. సో ఇక్కడ మనం బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో బ్యాటరీ లో అయినప్పుడు మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు. సో యాక్యూష్యూర్. సో ఇట్లా ఆన్ చేసుకుందాం. ఇట్లా ఆన్ చేసినప్పుడు ఈ రూమ్ టెంపరేచర్ అండ్ ఇలా లో వచ్చిన తర్వాత మనము నాలుక కింద కానీ ఇట్లా సంకలో కానీ ఆంపిట్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా సో ఎగ్జాంపుల్ కోసం ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నా. ఓకే, సో అది లో అని వచ్చినప్పుడు మనము ఇలా టంగ్ కింద కానీ ఆంపిట్స్లో కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ సో మనం టెంపరేచర్ ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే ఇది ఒక సౌండ్ చేస్తుంది, అంటే ఇండికేషన్, చిన్న సౌండ్ ఇండికేషన్ వస్తుంది. సో ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు మనం టెంపరేచర్ చూసుకోవచ్చు ఎంత ఉంది ఏంటి అనేది. ఓకే, సో యూసేజ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో ఒక చిన్న సౌండ్ వస్తుంది, చూద్దాం. సో కొంచెం టైం టేకింగ్. ఇది మిగతా డిజిటల్ థర్మోమీటర్స్ కొంచెం తొందరగా చూపిస్తాయి, బట్ ఇది కొంచెం లేట్. సో ఇలాంటి ఇండికేషన్ వచ్చినప్పుడు మనం టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. సో ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ సేమ్ రూమ్ టెంపరేచర్ చూపిస్తుందంటే మనం బ్యాటరీ చేంజ్ చేయాలన్నమాట. ఓకే, సో మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది, అంతే సింపుల్. ఓకే,
సో దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలిసిపోయింది కదా. సో ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఒక డిజిటల్ థర్మామీటర్ ఉంటే చాలా మంచిది. సో అరౌండ్ దీని ప్రైస్ అరౌండ్ ఇది 200కి ఏమో పర్చేస్ చేసుకున్నాం. బట్ వేరే డిజిటల్ మీటర్స్ అరౌండ్ 1 అపోలో ఫార్మసీలో 120కి అట్లా దొరుకుతుంది. 120-150 లోపలనే ఉంటాయి మోస్ట్లీ. అండ్ చూడండి, మీకు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది టెంపరేచర్ చూసుకోవడానికి, ఫీవర్ వచ్చినప్పుడు. ఓకే, సో ఒక కంపల్సరీ ఒక మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిది. సో ఎవరికి ఎప్పుడు ఫీవర్ వస్తుందో ఏంటిదో అనేది తెలియదు. సో ఎంత టెంపరేచర్ ఉందనేది తెలియదు. ఇది ఉంటే మనం తెలుసుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచించేవాళ్ళు బాడీ టెంపరేచర్ చెక్ చేసుకొని ఓకే, సో పర్లేదు అనుకుంటే ఇంట్లోనే నార్మల్గా ట్రీట్మెంట్ లేదా తెలిసిన డాక్టర్స్కి కాల్ చేసి లేదా వీడియో కాల్స్ చేసి కూడా ఇప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో అలా అన్నా చేయవచ్చు. లేదు హై టెంపరేచర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ అన్నమాట. ఓకే, సో మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే కొంచెం తొందరగా క్యూర్ అవుతారు పిల్లలు. ఓకే, సో డిజిటల్ థర్మామీటర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి అనేసి ఉంటే మంచిది అనేసి నేను చెప్తున్నా. సో మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఒక 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ థర్మామీటర్స్కి లింక్ పెడతాను. ఓకే, మీరు నచ్చితే మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఆ లింక్స్ అన్నా షేర్ చేయండి. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా డిజిటల్ థర్మామీటర్ అనేది ఉంటే చాలా మంచిది. ఓకే, సో అందుకోసమే వీడియో చేసిన. సో ఇట్స్ మస్ట్ అన్నమాట. సో సీజనల్ చేంజెస్ అప్పుడు పిల్లలకి తొందరగా ఫీవర్ అటాక్ అవుతుంది కాబట్టి సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలామంది అనుకుంటారు బస్ పర్చేజ్ చేసుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తారు. బట్ ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి, ఉంటే చాలా మంచిది ఇంట్లో. ఓకే, సో ఇంకా థ్యాంక్ యూ. సో డిజిటల్ థర్మోమీటర్ పర్చేజ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా వీడియోకి సంబంధించి కానీ వీడియో ప్రోడక్ట్ సంబంధించి కానీ సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా మీ ఒపీనియన్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.